మీరు నా కోరిక నెరవేరినట్లు ఆలోచింపు కోరుతున్నాను అని తన అభిప్రాయమును వివరించను. వారి అభిప్రాయం అడిగాను. రాజు మాటలు విని ఆ బ్రాహ్మణులందరూ బాగు బాగు అని ప్రశంసించరు. వారందరూ పరమ సంతోషంతో, మహారాజా, యాగ సామాగ్రిని తెప్పించండి, గుర్రమ్మను విడిచిపెట్టండి, సరయూ నది ఒడ్డుని యజ్ఞమునకు అనువైన భూమిని చక్కగా నిర్ణయించండి. మహారాజా, మీరు తప్పక పుత్రులను పొంది ఆనందింపగలరని పలికిరి. బ్రాహ్మణుల మాటలు విని పరమానందభరితుడే రాజు మంత్రులతో, సమర్థులైన రక్షకులతో యాగాశ్వాన్ని విడిచిపెట్టండి, గురువులు చెప్పినట్టు యజ్ఞ సంభారములు సమకూర్చండి, సరయూ నది ఉత్తర తీరమని యజ్ఞభూమిని కల్పించండి, ఎటువంటి లోపము దోషము లేకుండా యథావిధిగా ఈ యాగం పూర్తి అగినట్లు మీరందరూ సహకరింపుడని పలికినం. మహారాజు నుండి సత్కారములు అందుకుని మంత్రులందరూ అట్లే చేయగలమని ఋషులు మున్నరకు వారు రాజును ప్రశంసించి తమ నివాసములకు వెళ్ళిరి.